సోమవారం కొంగ్బా నది తన కట్టలను దాటిన తర్వాత ఇంఫాల్ తూర్పు జిల్లాలోని కుషిగోంగ్ వద్ద మళ్లీ కట్ట తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వరదల బారిన పడిన జిల్లా ఇంఫాల్ తూర్పు జిల్లాలో బాధితుల కోసం కనీసం 57 సహాయక శిబిరాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల్లో 93 కొండచర్యలు విరిగిపడ్డాయి. మణిపూర్లో నదులు పొంగిపోలడం, కరకట్టలు తెగిపోవడం వల్ల సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 56,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని మంగళవారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది. వరదల వల్ల 10,477 ఇళ్లు దెబ్బతిన్నాయని, 56,05,16,174 మంది బాధితులయ్యారని తెలిపారు. సోమవారం ఇంఫాల్ తూర్పు జిల్లాలో నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి గల్లంతయ్యాడని, 2,913 మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుండి తరలించామని తెలిపారు. వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి సహాయం అందించడానికి 57 రహదారి క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం, రెస్క్యూ టీములు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన నదులైన ఇంఫాల్, ఇరిల్ వరద నీటిలో మునిగిపోయారు. అనేక చోట్ల ఆనకట్టలు దిగిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మణిపూర్లో నది నీటి మట్టాలు హెచ్చరిక స్థాయికి కొద్దిగా తగ్గాయి. కానీ చాలా నదులు అధిక వరద స్థాయి కంటే ఎక్కువగానే ఉన్నాయి. 47 చోట్ల కొండచర్యలు విరిగిపడడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయి. 1,599 మంది నిరాశ్రయులయ్యారు. 11.8 హెక్టార్ల సాగుభూమి నీట మునిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 47 చోట్ల కొండచర్యలు విరిగిపడడంతో అయితే ఇప్పటి వరకు ఎవరూ మరణించినట్లు లేదా తప్పిపోయినట్లు నివేదించబడలేదు.